అని ఇంచుమించుగా ఒక 15 రోజులు క్రితం డైరెక్ట్గా తెలియజేశారు. చోడవరంలో పెడతారేమో మీటింగ్ అనుకున్నాను. జనరల్గా అక్కడ ఉండొచ్చు, అక్కడైతే కొంచెం మన కాంపౌండ్ అన్ని సదుపాయాలు ఉంటాయని. అయితే ఇక్కడ పెట్టడం అనేది ఆ దేవుని చెత్త చక్కగా అందరూ వచ్చిన అందరూ వందలు చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రభాకర్ గురించి మా అమ్మగారు చెప్పారు కదండి. నేను 9th క్లాస్ చదువుతుండగా అక్క రావడం జరిగింది. తర్వాత అన్ని రోజులు అంతే కొత్త. ఆ తర్వాత నుంచి నిజంగానే సొంత అక్క మా అమ్మగారి కడుపులో పుట్టి ఎలా చూసుకుంటుందో అంత మంచి అయితే ఎంతో ప్రేమించింది అనమాట. ఇక నేను నిజంగా అమ్మ చెప్పినట్లుగా జాషువా కూడా అక్కడే ట్రైనింగ్ అయ్యాడు. ఇదే దేవరపల్లిలో చదువుతుండగా, ఇక్కడ దేవరపల్లిలో స్కూల్లో చదువుతూ ఉండగా ఇక్కడికి సున్నంపాడు నాన్నగారుతో పాటు మేమందరం స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరితో పాటు జాషువా గారు అలాగా ఏం కాదు. టీ ఇస్తారా? ఇచ్చేయండి. రెడీగా ఉన్న పర్లేదా? ఇబ్బంది ఏం లేదా? బ్లెస్సీ బర్త్డే November 25, 2024. ప్రభాకర్ గారు అక్కడ కూర్చున్నారు. రాజు 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 లోపల పెళ్లి కూతురు రెడీ అవుతుంది. సుమ్మంపాడులో 2024 November 25 బ్లెస్సీ బర్త్డే జరుగుతుంది. పవన్లో సంఘస్థులు శాంతి, రత్నాకర్ వాళ్ళు ఎంతో సహకారిగా ఉన్నారు. ఇక్కడ ప్రభాకర్, రాజు, జేమ్స్, కీర్తన, నాగమణి గారు మొదలగు బిడ్డలందరూ కూడా మా సహోదరి ప్రభావతికి ఎంతో సహాయం చేశారు. నువ్వు దేవాలయానికి ఎక్కించినందుకే దేవతలను పడుకుంటే పడగొట్టేయాలండి. ప్లాన్స్ కూడా మరి మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే పాడైపోయిందన్న సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవించుచున్నాడు. 11 కూడా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య బళ్ళతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. 13 కూడా చూడండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. 14 నీవు నీతి గల దానివై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించే వారు నీకు దూరముగా. దేవునికి మనము మరి చాలా సందర్భాల్లో దేవునికి అపనమ్మకంగా ఉన్నాం కదండి. దేవుడు మరి ఎంతో మంచి దేవుడు అంటాం. మరి ఒక్కోసారి పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవడంలో కూడా మనం శక్తి ప్రభు అంటాం. పొద్దున్న లేవగానే శక్తి అంటాం, కానీ దేవా మీకు స్తోత్రం అని మాట చాలా సరదా. సో మనము అపనమ్మకంగా ఉండొచ్చు దేవుడికి, కానీ ఆయన మన ఎడల ఎంతో నమ్మకస్తుడు. దేవుడికి సో ఆయన అంటున్నారు, ప్రయాసపడిపోయారు, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేదు, ఇంకా నా పరిస్థితి ఇలా అయిపోయింది అనుకుంటున్నా. మనతో దేవుడు మాట్లాడుతున్నాం అంటే, నీవు కంగారు పడద్దు, నేను నీ పక్షం ఉన్నాను, మరలా నిన్ను కడతాను. దేవుడికి స్తోత్రం. నీతి గల దాని స్థాపించబడదు నీ బిడ్డలు. అయితే దేవుని మహాకృప వల్ల మరి అక్కడి అలాగే పాపని దేవుడి చోటు కాపాడాడు. మరలా ఇక్కడ చక్కని మీటింగ్ పెట్టి సాక్షి చెప్పి ప్రోపించాడు. అని ప్రభక్క విషయం మేము పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోయేసరికి మా ఇంటికి మోసిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అక్క ప్రశాంత్ అక్క ఎంతో మరి ప్రేమిస్తారు. నిజంగా ప్రశాంత్ అక్క, ప్రభక్క ఇద్దరు కూడా నాకు ఇద్దరు అక్కల్లాగా ఉన్నారు అనమాట. సో ప్రభక్క విషయం చాలా బాధపడ్డాం. అయితే దేవుడికి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే కార్యం చేయగలరు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు తప్పు ఒప్పు ఇవి మన పని కాదని మనము మరి అనుకుంటాం. ఒక బడ్జెట్ ఉంటుంది కదా,
బైబిల్ వాక్యం చెప్తాం, నీ కంటిలో దూలం ఉంచుకొని నీ ఎదుటివాడి కంటిలో నలుసును ఉందని చెప్పడం అది భావ్యం కాదు. ముందు మనం ఏం చేయాలి, మన కంటిలో దూలం తీయేసుకోవాలి. దూలం పెట్టుకోండి. మనం ఎదుటివాళ్ళు మనం ఎవరు చెక్ చేయడానికి నువ్వు పాపి అసలు నేనేంటి నా బతుకేంటి. అందువల్ల చాలా మంది మరి ఎదుటివాళ్ళని తీర్పు తెచ్చడానికే ఉంటారు. గిలిగిత కోసం చూసారా, గిలిగిత కోసం ఎక్కడగా ఉన్నాడు అనుకుంటుందట. అవతల ఎదురుకుండా గిలిగిత కోసం వచ్చి నీ వెనకాలంతా అలాగే అసలు దీనికి కూడా. అందువల్ల ఇవన్నీ మన పని కాదు. సో ఒక సాతాను పని అనుకోండి, అది వాళ్ళ ఇచ్చకు వదిలేద్దాం. అయితే మనం అంతే చక్కగా ప్రార్థన చేద్దాం అక్క గురించి. అక్క మరలా ఇక్కడ చక్కగా స్థిరంగా ఉండాలి, వారు మరలా కట్టుబడాలి, మళ్ళీ మంచి పరిచయం జరగాలని నేనైతే ప్రార్థన. మరి చిన్న బిడ్డ కృప మరి మా మేనకోడు మరి చాలా పెద్దది అయిపోయింది, నాకన్నప్పుడు మన రుచిగా ఓ గట్టిగా పట్టుకుంటే నేను ఎలా చూస్తున్నాను. మరి దేవుడు అంత మంచి ఆరోగ్యం ఇవ్వాలి, పూర్తిగా స్వస్థపరచాలి, చక్కని భవిష్యత్తు ఇవ్వాలి అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మరి వీరి పట్ల చక్కని ప్రణాళిక కలిగి ఉన్నారు. వారు నాన్నగారి విషయంలో, అమ్మ విషయంలో, మారేడుమిల్లిలో వారికి దేవుడు ఇచ్చిన పని విషయంలో చాలా నమ్మకం ఉన్నారు. నమ్మకం చనిపోయారు కుమారి, వీరందరూ కూడా చాలా చక్కని సమర్పణతో ఎండింగ్ మెసేజ్ వరకు తీయండి. ఇప్పటికీ కూడా మేము అదే విధమైన ప్రేమతో వారి అట్లా మరి ఉన్నాము. వారు కూడా మమ్మల్ని అదే విధంగా ప్రేమిస్తున్నారు. ప్రభుత్వని మరి మరింత ఆరోగ్యం తినపాలని, అక్కడే మంచి పరిస్థితుల్లో వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చిన్నబిడ్డ పుట్టినరోజు అన్నారు కనుక ఒక మాట మరి బైబిల్ చెప్తా ఉంది. వీళ్ళు నిర్గమకాండము 2వ అధ్యాయం ఉంటుంది, వీరిని నా కొరకు పాలించి పెంచు అని ఫరో చెల్లెలు అంటుంది కదండి. అది కూడా మరి మోషే తల్లితో ఉంటుంది, మోషే తల్లితో. సో మన యొక్క పని ఏమిటి అని బైబిల్ చెప్తుంటే మన బిడ్డలని దేవుని కొరకు పాలించి పెంచడం. అంటే సరైన పెంపకం అనేది మన బిడ్డలకి ఇస్తే తర్వాత తరం వారికి అద్భుతమైన దేవుని బిడ్డలను, దేవుని సేవకులను, నాయకులను, మరి సంఘ సంస్కర్తలను మనం తయారు చేయాలి. చాలాసార్లు మన యొక్క ఈ కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఇంకా మన దైనందిన జీవితంలో ఉండిపోతాం. కానీ బిడ్డల విషయం మనం పెద్దగా పట్టించుకోం కనుక మన బిడ్డలు దారి తప్పి తొలగిపోయి వారు ఉపయోగపడకపోగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో చూస్తూ ఉంటాం. బైబిల్ చెప్తూ ఉంది, బాలు నడువలసిన త్రోవడం వారికి చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ మన బిడ్డల గురించి తల్లిదండ్రులుగా నేను కూడా ఒక తండ్రిని కనుక చెప్తా ఉన్నాను. మరి మన బిడ్డలు చక్కగా పెంచాలి. మా నాన్నగారు, మా అమ్మగారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా పెంచేది. బైబిల్ చదువుకోకపోతే మాకు ఒక ప్రార్థన గది లేదు మా ఇంట్లో, ఇప్పటికీ ఉంది. ఆ ఇంట్లో నలుగురిని పెట్టి తలిపేసేవారు, భోజనంకైనా తలుపు తీసేవారు కాదు. బైబిల్ చదవాలి, అది అప్పు చెప్పాలి, అప్పుడే భోజనం. ఈ రోజు మేము సేవకులు అయ్యామంటే ఆ రోజు మా అమ్మగారు, మా నాన్నగారు అంత కఠినంగా ఉండబట్టే. దేవుడికి స్తోత్రమా. మన బిడ్డల్ని చక్కగా పెంచాలి, దేవుడి సన్నిధిలో పెంచాలి, చక్కగా వారిని గమనించాలి. ఏమంటే కొంత వయసు వచ్చిన తర్వాత కృప ఉంది, పెద్దదైంది. మన ఇంట్లో పెద్ద అలాంటి వయసు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, సెల్లో ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారా, చక్కగా బైబిల్ చదువుతున్నారా, దేవుతున్నారా, ఇవన్నీ గమనించకపోతే సాధారణ ఏం చేస్తారు వాళ్ళే జాగ్రత్తగా వాళ్ళని మరి పక్కతో పడిస్తారు. కనుక చక్కగా పెంచాలి మన బిడ్డల్ని. ముఖ్యంగా కృపని దేవుడు ప్రయోజనకరాలుగా చేయాలని, చక్కని జీవితం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాననియా చాలా మంచి సేవకులు. డాననియా పాస్టర్ గారు మరి బిడ్డలు చక్కని పరిచయం చేస్తూ ఉన్నారు. వారిని బట్టి చాలా సంతోషిస్తూ ఉంటాం. వెరీ యాక్టివ్. అన్నకి మరి వయసు అంతా తెలియదు కానీ ఇంకా 10 సంవత్సరాల యవనము, అందము దేవుడు ఆయన ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. అంటే స్టైలిష్ గా కూడా ఉంటుంది ఆయన. మరి మేమైతే 40 వస్తే కూడా అన్న ఇంకా 10 అనుకుంటాను నేను, అలా ఉంటాను. మరి అలాంటి ఎక్కువ ఆరోగ్యం ఇచ్చారు. ఇరువురికి మంచి ఆరోగ్యాలు దేవుడు ఇవ్వాలి. మరి బిడ్డలు దేవుడు ప్రయోజనం చేయాలి, వారి పరిచయం మరింత విస్తరింప చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచి వాక్యం వినేసాం కనుక ఇంకా వాక్యం అవసరం. మీటింగ్స్ అంటే మన వాక్యం కాదు కానీ శుభాలు మరి ప్రభాకి
పాపకి నా దేవుడు తోడి ఉండాలి. అన్ని విషయాల్లో వారిని సెటిల్ చేయాలి. సమాధానకరమైన స్థితి దేవుడు వారు దయచేయాలి. ఇక్కడ మంచి పరిచర్య మన కుటుంబం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా, మాట్లాడుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.